నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. ఎస్ సుధా గారు, బోర్డు మీద మీరు రాశారు. అవును, అన్ని స్తంభన. ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా, హాట్ టాపిక్ అయిపోయింది అది. డెఫినెట్లీ. ఇన్నాళ్ళ స్తంభన ఏంటి సుధా గారు? స్తంభన 7th జూన్ వరకు. అవును, స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ జనరల్ గా చెప్పాలి అంటే ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేడ్ మోషన్, మళ్ళా నీచ పడినప్పుడు స్తంభన అంటే ఏంటి? మనమే ఉన్నాం, మనకు ఒంట్లో బాగాలేకపోతే ఏం చేస్తాం? అలాగే ఆగిపోతుంది. అలాగే మార్స్ కూడా, అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్. ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్. స్తంభన అనే దానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట. అంటే నీచ పడుతున్నాడు. మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే క్యాన్సర్, కర్కాటకంలో నీచపడతాడు అనమాట. అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం. అంటే ఏంటంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది, న్యాచురల్ ఎనిమినిటీ ఉంటుంది మనకి 9 గ్రహాల్లోనూ. అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి, మ్యాలిఫిక్స్ ఉంటాయి. సో ఈవెన్ బుధుడు ఇల్లు బై ఇట్ సెల్ఫ్ ఇస్, అంటే ఏంటి? స్తంభన ఎక్కడ జరుగుతుంది? క్యాన్సర్. ఇక్కడి నుంచి ఎక్కడ దిగాలి? మనకి మిథునం నుంచి దిగాలి కనుక మిథునం బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఎనిమీస్ ప్లేస్ అనమాట. సో అక్కడ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా తెలియని ప్లేస్ లో కానీ వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి, పనులు చేయాలో తెలియదు కనుక. అలాగే ఒక ఎనిమి ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా, అలాగే ఉండదు. అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట. అది ఎప్పుడెప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంకా ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ లో ఉన్నాం అనుకుందాము. ఆగస్ట్ 26th నుంచి మిథునంలో ఉన్నారు. సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి October 20th వెళ్తున్నారు అనమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది. అంటే క్యాన్సర్ లో నీచ స్థితిలో జరుగుతోంది. అదేమో 21st జనవరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట. సో October 20th నుంచి 21st Jan వరకు రెట్రోగ్రేడ్ లోనే ఉంటారు ఆయన? లేదు, కిందకి దిగిన తర్వాత రిట్రోగ్రేడ్ అవ్వాలి కదా. అవ్వాలి. రెట్రోగ్రేషన్ లోనే నీచంలో రెట్రోగ్రేడ్ రిట్రోగ్రేడ్ అంటే కిందకి దిగాలి కదా. సో దట్ ఈస్ డైరెక్ట్ మోషన్. సో మళ్ళా రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి వెళ్ళాలి కదా. సో వెనక్కి ఎప్పుడవుతోంది? అది మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్. మిథునంలోకి వెళ్తున్నారు. అది నేను అందుకనే 6 వేశారు. ఫిబ్రవరి వరకు ఉందన్నమాట అది. సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట. అంటే 24th ఫిబ్రవరి వరకు ఉంది. మళ్ళీ డైరెక్ట్ మోషన్ అవ్వాలి. రిట్రోగ్రేడ్ అయిన తర్వాత మళ్ళీ కర్వ్ తిరగాలి కదా, వెనక్కి తిరగాలి. అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి. సో డైరెక్ట్ మోషన్ 24th Feb నుంచి 3rd April మనకి మిథునంలో అవుతున్నారు. దాని తర్వాత ఏంటంటే 3rd April కి మనకి కర్కాటకానికి వస్తున్నారు అనమాట. June 7th వరకు ఇక్కడ ఉంటున్నారు. తర్వాత June 7th కి మనకి సింహంకి వెళ్తున్నారు అనమాట. సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది చాలా ఎక్కువ రోజులు. యూజువల్ గా మార్స్ మనకి కుజుడు 45 days లో మనకి మూవ్ అవుతూ ఉంటారు అనమాట. సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాన్ని అక్కడే తిరగడం మూలాన్ని ఈ 2 రాశుల్లోనే కుజ స్తంభన అనేది ఏర్పడుతోంది. ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు, అలాగే ఎనిమి హౌస్ లో కూడా ఏం చేయలేరు కనుక. సో ఇవన్నీ ఏంటంటే 12 రాశులు, 12 రాశుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే తప్పక ఉంటుంది కదా. మరి 9 గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా? అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో. సో కొన్ని రాశులకి బాగుంటాయి, కొన్ని రాశులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి, జరుగుతూ ఉంటుంది. డిపెండ్స్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్. ఏంటంటే దీంట్లో కూడా మళ్ళా
రిట్రోగ్రేడ్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది. సో రెండు విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశికి అన్నమాట. రెండు చెప్తారు అయితే ఇప్పుడు. అవును, రెండు ఉండాలి. అండ్ పరిహారం కూడా ఆబ్వియస్ గా చెప్తారు అంతే కదా. జనరల్ పరిహారం అంటే మనం కుజుడికి జపం అది చేసుకోవడం అనేది జనరల్ గా చెప్పుకునేది. మనం ఒక్కొక్క రాశికి చూసి మనం విడివిడిగా చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా వినాలి. వినకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవటం, డైరెక్ట్ గా రాశి గురించి తెలుసుకుంటే మనం నాలెడ్జ్ ఉంటే దాని అర్థం ఇంకాస్త బెటర్ గా అర్థం అవుతుంది మనకి. ఇక కుంభరాశి వారికి ఎట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయండి కుజ స్తంభన ద్వారా? యాక్చువల్ గా కుజ స్తంభన ఎక్కడ జరుగుతోంది అంటే మనకి 5వ ఇంట్లో 6వ ఇంట్లో జరుగుతోంది. అండ్ ఆల్సో ఈయన ఏంటంటే 10th లార్డ్ అయ్యాడు. ఈ రాశి వాళ్ళకి 3rd and 10th లార్డ్. సో ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తుందంటే వీళ్ళకి కర్మ, అంటే చేసే కర్మలో కొన్ని ఆటంకాలు అనేవి చూస్తారు. అంటే ఏదైనా అవ్వచ్చు, కర్మ అంటే మనం చేసే పని, ఏ పని అయినా వీళ్ళకి అవ్వదు అసలు. అన్ని ఏంటంటే కాలయాపన అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి అని చెప్పచ్చు అనమాట. అందులో ఏంటంటే మనకి కుజుడు నీచ పడినప్పుడు వీళ్ళు ఏ పని తలబెట్టినా అసలు పనులు జరగవు అని చెప్పాలన్నమాట. ఎందుకు జరగవు అంటే ఆ కరేజ్ అనేది రావాలి, అగ్రెసివ్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది కనుక తప్పక వీళ్ళకి పనులు జరగవు. ఎస్పెషలీ రిట్రోగ్రేడ్ అయినప్పుడు అండ్ ఆల్సో నీచ పడినప్పుడు అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్న తోబుట్టువులు ఉంటారు కదా, వీళ్ళ తోబుట్టువులు వాళ్ళకి బాగుంటుంది అని చెప్పాలన్నమాట. ఎందుకంటే 5th లో పడుతున్నాడు, 3rd లార్డ్ 5th లో పడుతున్నాడు. సో కొంతవరకు గుడ్ లక్ అని చెప్పచ్చు కూడాను. అంటే చిన్న మోతాదు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎప్పుడు నీచ పడినప్పుడు, 6th హౌస్లోకి వెళ్ళినప్పుడు. సో వీళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఘోషిస్తున్నాయి ఈ స్తంభన మూల అని. అండ్ ఆల్సో వీళ్ళకి బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ చెప్పాలి అంటే మనకి మిథునంలో ఉన్నప్పుడు బాగుంటుంది. అంటే ఏంటంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ అంటే ఫిబ్రవరి వరకు బాగుంటుంది. దాని తర్వాత కొంతవరకు బ్యాడ్ పీరియడ్ అనే చెప్పుకోవాలన్నమాట. సో దేంట్లో బ్యాడ్ పీరియడ్ అంటే కెరియర్ విషయంలో. ఫస్ట్ కెరియర్ పట్టే కదా ఈ కాలంలో మనం డబ్బు అనేది నిర్ణయిస్తున్నాం, సంపద రావడం అనేది నిర్ణయిస్తున్నాం. సో మనకి ఖర్చు పెట్టడానికి డబ్బు ఉంటుంది కానీ అధిగమించి సేవింగ్ చేసుకోవడానికి డబ్బు ఉండదు, తక్కువ ఉంటుంది అని చెప్పాలి. లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎప్పుడు కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్నప్పుడు, కుజుడు ఇక్కడ ఉన్నప్పుడు. సో మనం మాట్లాడేది ఒక గ్రహం గురించి అండ్ ఈ రాశి వారి గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సో వీళ్ళు జాగ్రత్త ఎక్కడ వహించాలి అనేది ఏంటంటే ఖర్చు దగ్గర. అంటే ఏంటి, ఎలా అవుతుందో ఖర్చు తెలియదు, నీళ్ళగా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక జాగ్రత్త వహించాలి. అట్ ద సేమ్ టైం పిల్లల పరంగా, కుటుంబ పరంగా ఖర్చులు అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి. అది మెడికల్ ఇష్యూ అవ్వచ్చు, వేరే అంటే స్టడీస్, బయటకు వెళ్ళి చదువుకోవడం, కొంచెం దూబ్రా ఖర్చు అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో చాలా జాగ్రత్తగా ఫైనాన్షియల్ ప్లానింగ్ మస్ట్ అనమాట వీళ్ళకి. అండ్ ఆల్సో ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా, అంటే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు ప్లస్ పాయింట్స్, కొంతవరకు మైనస్ పాయింట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కాలంలో ఏది ఈజీగా అవ్వట్లే. ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఈ 8 నెలలు అని చెప్పుకోవాలన్నమాట. అలాగే వీళ్ళు రెమెడియల్ మెషర్స్ వచ్చాము అంటే పరిహారాలు చేయాలి అంటే తప్పక ఈశ్వరుడికి చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే వీళ్ళు రాహువే నమః అని కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మనం రాహు కూడా చెప్పుకుంటూ ఉంటాము. అలాగే నీలం కలర్ బట్టలు కూడా సాటర్డే వేసుకున్నా కూడా కొంతవరకు అంటే ఏంటి ఆ ఇండికేషన్స్ అంతే, కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఆల్సో ఏంటంటే మనం మంగళవారం కుజుడికి, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కానీ లేకపోతే దుర్గాదేవికి, ఎస్పెషలీ మనం కుంభానికి దుర్గా ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం, దుర్గాదేవి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. సో దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ మనం కుజుడు గురించి మాట్లాడుకుంటున్నాం. దాంపత్య జీవితం, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్పక ఇవి చేయవలసిందే అన్నమాట. రైట్, అవి చేసుకుంటూ కూడా చాలా జాగ్రత్తగా, కొంచెం బ్యాడ్ పీరియడ్ అని చెప్తున్నారు కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. జస్ట్ అదే దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ అండి, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీనరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.